మీ వివాహ జీవితాన్ని పాడు చేయగలిగే 12 ప్రమాదకర విషయాలు మనం ధ్యానించడం మొదలుపెట్టాం కదా. పోయిన వారం నేను మీకు ఏం చెప్తూ వచ్చాను, సాధారణంగా ఇతర మతాలలో వివాహ బాంధవ్యం యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉంటుందని చెప్పాము, సంతోషం. అల్టిమేట్గా నువ్వు సంతోషం ఉంటే చాలు ఇంకా. కానీ క్రైస్తవులకు వివాహ బాంధవ్యం యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉంటుంది, దేవుణ్ణి సంతోషపెట్టడం, మహిమపరచబడటం, దేవునికి మహిమ రావాలి అనేది అంతిమ లక్ష్యం అయింది. అయితే చాలా మంది క్రైస్తవులను చెప్పుకునే వారి వివాహ జీవితాలు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండకుండా పాడైపోవడానికి, దాన్ని నాశనం చేసేటువంటి ప్రమాదాలు కొన్ని ఉన్నాయని అనుకున్నాం. అవేంటో తెలుసుకొని ఆ ప్రమాదాల విషయంలో మనం అప్రమత్తంగా ఉంటూ క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా కట్టబడటానికి, దేవుణ్ణి మహిమపరిచే కుటుంబాలుగా కట్టబడటానికి దేవుడు మనకి సహాయం చేయను కాక. కాబట్టి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో 12 విషయాలు మనం ధ్యానించడం మొదలుపెట్టి అందులో మొదటి 5 చూసాం. మొదటిది సంభాషణ సరిగ్గా ఉండకపోవడం, రెండవది కోపము లేదా దూషణ మాటలు, మూడవది ద్వేషము లేదా క్షమించలేనితనము, నాలుగవది జారత్వము, ఐదవది తాగుడు లేదా తాగుబోతుతనము లేదా డ్రగ్స్, ఎనీ అడిక్షన్స్ అన్నమాట, ఏవైనా వ్యసనాలు. మిగిలినవి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆరవది 6th వన్ స్వార్థము, సెల్ఫిష్నెస్. ఈ స్వార్థము చాలా రూపాల్లో కనబడుతూ ఉంటుంది అనమాట. పోయినసారి నేను ఒక మాట చెప్పాను, పాపయుక్తమైన కోపానికి మూలం, సిన్ఫుల్ యాంగర్కి మూలం ఏంటి, స్వార్థం అని చెప్పాను కదా. కోపం ఎందుకు వస్తుంది, నాకు కావాల్సింది ఏదో నాకు నచ్చినట్లుగా అది జరగట్లేదు కాబట్టి నాకు కోపం వస్తుంది కదా. అలాగే గర్వానికి కూడా స్వార్థమే మూలం. స్వార్థపరుడైన భర్త ఎంతసేపు ఏం చేస్తాడు, తన గురించే ఆలోచించుకుంటాడు, తన భార్య అవసరాల గురించి అసలు పట్టించుకోడు. స్వార్థపరురాలైన భార్య కూడా ఎంతసేపు తన ఫీలింగ్స్ గురించే ఎంతసేపు దిగులు చెందుతూ ఉంటది. కానీ ఎందుకు తన భర్త ఆలోచన ఏంటి, అతను ఏమనుకుంటున్నాడు, అతని ఆలోచన ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం ఆమె. స్వార్థపరుడైన భర్త అతనికి కావలసినవన్నీ కొనుక్కుంటూ, అతనికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తూ తిరుగుతూ, స్నేహితులతో ఎంత సమయం గడపాలనిపిస్తే అంత సమయం గడుపుతూ ఉంటాడు. కానీ భార్య మాత్రం అలాంటి అవకాశాలు ఏమీ లేకుండా చాలా త్యాగపూరితంగా ఇంటిని పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే స్వార్థపరులైన భార్య కూడా చేస్తుంది. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే దైవజనుడు ఈ మాట అన్నాడు, వివాహ బాంధవ్యము విఫలం అవ్వడానికి ఒక ప్రధాన కారణం స్వయం లేదా స్వార్థమే, సెల్ఫ్ ఆర్ సెల్ఫిష్నెస్. వివాహ బాంధవ్యము పాడైపోవడానికి కారణం. ఇప్పుడు మీలో వివాహమైన వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీరు సెల్ఫిష్గా ప్రవర్తించే ఓ 2-3 విషయాలు ఏవైనా ఒక కాగితం మీద రాయమని మీ పార్ట్నర్ మీ జీవిత భాగస్వామిని అడిగితే ఎంతసేపు పట్టచ్చు అంటారు, అంటే ఒక 2-3 గంటలు పట్టచ్చు అంటారా? 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు చాలా ఎక్కువ కదా. మనలో చాలా స్వార్థం ఉంది కదా. స్వార్థంతో మనం చేసే పనులు చాలా ఉంటాయి. అవి మన వివాహ బాంధవ్యాన్ని ఏం చేస్తాయి, పాడు చేస్తాయి. అందుకే యేసుప్రభువు ఏమంటున్నారు చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఆయన శిష్యులైనటువంటి వారు ఏం చేయాలని ఆయన సూచిస్తున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం, 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, తన్ను తాను ఉపేక్షించుకొని ఎప్పుడంట, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకోవడం కూడా ఎప్పుడు చేయాలి, ప్రతిదినం చేయాలి. కేవలం సిలువ ఎత్తుకోవడం మాత్రమే కాదు, ప్రతిదినం ఉపేక్షించుకోవడం లైఫ్ లో ఒకసారి చేసేసి ఇంక తర్వాత చేయక్కర్లేదు అనేది కాదు కదా. ప్రతి దినము తను తాను ఉపేక్షించుకోవడం. హీ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు కాదనుకోవడం. పోయినసారి నేను మీకు చెప్పాను కదా, ఒకసారి పోయిన వారమే అనుకుంటా, ప్రమోషన్స్ కోసం వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఉన్నప్పుడు జనాల రెస్పాన్స్ ఎట్లుంటుందో నేను మీకు చెప్తూ వచ్చాను కదా. మీ అందరికీ కూడా కావాలి అట్లాంటి ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అది అవసరం, అంటే అదొక ఇంట్రో లాగా, ట్రైలర్ లాగా అనమాట. మంచి ఎక్సర్సైజ్. ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలియడానికి, నేర్చుకోవడానికి. అంటే వాళ్ళు కనీసం మనం మాట్లాడుతుంటే మన మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మనం అది ఇచ్చేదని చెప్తున్నాం అనుకో, దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. లేకపోతే
అసలు మనల్ని కన్సిడర్ చేయకుండా, పట్టించుకోకుండా, ముఖం మీదే మాకు అవసరం లేదు అని చెప్తూ మనం ఎంత పొలైట్గా చెప్తున్నా, ప్రతిసారి అట్లా వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడల్లా ఇట్ విల్ బి అ స్లాప్ ఆన్ అవర్ ఫేస్. ఎందుకు? ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ పబ్లిక్. ఒకళ్ళు అట్లా మనతో వ్యవహరిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ చూస్తున్నారనే మనకి కలుగుతుంటుంది అనమాట ఆ భావన. అండ్ ప్రతిసారి అలా జరిగినప్పుడల్లా నేను కాదు, నేను వచ్చింది నా కోసం కాదు, నాకేదో జరుగుతుందని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను వచ్చిన పని, దేవుడు అప్పగించిన పని నేను చేయాలి అని ఫస్ట్ వ్యక్తికి ఎంత ఉత్సాహంతో, ఎంత ఆహ్లాదకరంగా, పొలైట్గా, చక్కగా వెళ్ళి పలకరించి వాళ్ళతో మాట్లాడతామో ప్రతి ఒక్కరితో అలాగే మాట్లాడగలగాలంటే నిన్ను ఎంత తగ్గించుకొని, ఎంత ఉపేక్షించుకొని నేను కాదు అని అనుకుంటే మాత్రమే అలా పని చేయగలుగుతాం. అలా వివాహ బాంధవ్యంలో కానీ ఏ రిలేషన్షిప్లో అయినా కానీ నాది కాదు, నా సంతోషం మాత్రం కాదు, నా అవసరాలు మాత్రమే కాదు అని అవతల వ్యక్తి గురించి మనం ఆలోచించడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము ముందుకు కొనసాగలుగుతాం ఆ బాంధవ్యంలో. రెండవ గొప్ప ఆజ్ఞ మీకు గుర్తుందా? రెండో గొప్ప ఆజ్ఞలో రెండో గొప్ప ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపాలి. నీకు అత్యంత సమీపంగా ఉండే పొరుగు వారు ఎవరు? పెళ్లి కాకపోతే మీ తల్లిదండ్రులు, పెళ్ళైతే మీ భార్య లేదా భర్త కదా. సో ఈ ఆజ్ఞకు లోపడడం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇంటి నుంచే మొదలు పెట్టాలి కదా. మీ కిచెన్ నుంచి, మీ బెడ్రూమ్ నుంచి, మీ హాల్ నుంచే మొదలు పెట్టాలన్నమాట ఈ ఆజ్ఞకు విధేయత చూపించి. అలా ప్రేమించాలి అని అంటే ముందు నువ్వు అలా అవతల వ్యక్తిని నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు అట్లా ప్రేమించాలంటే ముందు నీలో ఉన్న ఆ స్వార్థాన్ని నువ్వేం చేయాలి? చంపాలి. ఎప్పుడు? ప్రతిరోజు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు కిల్ యువర్ సెల్ఫిష్నెస్ సో దట్ యు మే లవ్ ది అదర్ పార్ట్నర్ కదా. ఇది 6వది. 7వది, ఒకరికొకరు సహకరించుకోకుండా పోటీతత్వం అనమాట. అది వివాహ బాంధవ్యాన్ని నాశనం చేస్తుంది. కాంపిటేటివ్నెస్, పోటీతత్వం. సాధారణంగా ఈ ఆలోచన ఎక్కడ బయటపడుతుందంటే అవతల వారిని చులకన చేసి, తక్కువ చేసి, అవతల వారిని అవమానించే విధంగా లేదా గాయపరిచే విధంగా మాట్లాడడం చేస్తూ ఉంటారు చాలా మంది కదా. అట్లా ఎందుకు చేసామంటే కొన్నిసార్లు ఏం చెప్తుంటారు? జస్ట్ కిడింగ్ బ్రో, జోక్, మజాక్లో. No, you're not allowed to crack jokes on your partner or make fun of him or her which demeans them or which puts him down. నీ భర్తని అగౌరవపరిచేలాగా, నీ భార్యను అవమానించే విధంగా, నొచ్చుకునే విధంగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, నేను గొప్ప, నేను తెలివైన వాడిని, లేకపోతే నేను నీకంటే ఎక్కువ అని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా చాలాసార్లు ఏం చేస్తుంటారు? పోటీ పడుతుంటారు అనమాట ప్రతిదానికి ఇద్దరు. పౌలు విశ్వాసులందరినీ ఉద్దేశించి ఏమంటారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28 నుంచి 30 వరకు ఉన్న వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28 నుంచి ఉన్న మాటలు. ఎఫెషియన్స్ చాప్టర్ 5 verse 28 to 30. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక. ఎవరమంట మనము? 30వ వచనంలో మనం ఎవరము? క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము మనము. మన చెయ్యి మన చెంపతో గొడవ పడితే ఎలా ఉంటుంది? మన చెయ్యి మన చెంపతో గొడవ పడితే ఎట్లుంటది? పొద్దున సాయి చెప్తున్నాడు, చెంప చెళ్ళు మంటది కదా. మన ఎడమకాలు కుడికాలతో కీసులాడితే ఎట్లుంటది? అవన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఎలా కలిసి చక్కగా పనిచేయగలుగుతున్నాయో భార్యాభర్తలు, సంఘంలోని విశ్వాసులు కూడా అలాగే పనిచేయాలి. అలాగే ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్తున్నాడు పౌలు. ఈవెన్ అంటే ఒక పోటీతత్వం లాగా కాకుండా సహకరించుకోవాలి అనేది వెడ్డింగ్ డే రోజు చేసే ఆ ప్రాక్టీసెస్ లో కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉంటే బాగుంటది కదా అని అనిపిస్తుంది నాకు. ఇది నా వ్యక్తిగతం, నా అభిప్రాయం లాగానే తీసుకోండి. కేక్ కటింగ్ చేస్తుంటారు కదా చాలాసార్లు.
అబ్బాయి కొంచెం ఇట్లా పూసాడు అనుకో, అమ్మాయి ఏం చేస్తుంది? అబ్బాయి కంటే ఎక్కువ పూయాలి కదా, ఇంకొంచెం ఎక్కువ, మొత్తం ఫేస్ అంతా ఆ క్రీమే నిండిపోతుంది అనమాట. నన్ను అడిగితే అదంతా మర్యాదతో కూడిన పనిలాగా అనిపించదు నాకు జనాలందరి ముందు అట్లా చేయడం. అంటే నీ జీవిత భాగస్వామి చక్కగా చూసేవాళ్ళకి మంచిగా కనిపించాలని అనుకోవాలి కదా, అట్లా కదా అనుకోవాలి. అంటే అట్లా అందవికారంగా ఆమె దాన్నంతా పాడు చేసేసి ఎందుకు అట్లా చేయాలని, అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపిస్తుంది నాకు. ఇది నా వ్యక్తిగతము. అది అటు ఉంచితే తీరా పెళ్ళైన తర్వాత కూడా గొడవలు అవుతాయి కదా, ఈ కారణం చేత నువ్వా నేనా అన్నట్టు గొడవలు అవుతూ ఉంటాయి కదా. భార్య ఏదో విషయంలో అలిగింది అనుకుందాం, భర్త ఆమెకి ఏమని జ్ఞాపకం చేయాలంటే, నువ్వు వేరే టీము నేను వేరే టీము, ఇప్పుడు నువ్వు నేను ఎవరు గెలుస్తామో చూద్దాం అన్నట్టుగా కాకుండా నేను కూడా నీ టీమే, మన ఇద్దరం ఒకే జట్టు, ఒకవైపే ఉన్నాం మనం ఇద్దరం, నేను కూడా నీ పక్షానే ఉన్నాను, ఒకవేళ నాలో ఏమైనా పొరపాటు ఉంటే మన టీం అంతా ఓడిపోతుంది, మన ఇద్దరం విఫలం అవుతాం. కాబట్టి నాలో ఏదైనా పొరపాటు ఉంటే నువ్వు నాకు చెప్తే నేను సరి చేసుకుంటాను, మన ఇద్దరం కూర్చొని కలిసి ఆలోచన చేసుకొని ఏం చేయాలో ఎలా చేయాలో కలిసి ఆలోచన చేద్దాము అని చెప్పాలి. భర్త చెప్పాలి, భార్య చెప్పాలి. అవి సిద్ధాంతపరమైన విషయాలు అయితే తప్ప, సత్యంతో రాజీ పడే పరిస్థితి అయితే తప్ప, అన్ని సంభాషణల్లోనూ వాదనలోనూ నేను గెలవాలి అనేది మన లక్ష్యం కాకుండా ఇద్దరు కలిసి ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి అన్నది లక్ష్యం అవ్వాలి. సో సహకరించుకోవాలి, యూ షుడ్ కోఆపరేట్ ఈచ్ అదర్. కాంపిటేటివ్నెస్ కాదు భార్యాభర్తల మధ్య ఉండాల్సింది, పోటీతత్వం కాదు, ఒకరికొకరు సహకరించుకోవడం అనేది ఉండాలి. 8వది, వివాహ జీవితంలో చాలా ఎక్కువ గొడవలు అయ్యాయి. దానికి ఒకానొక ప్రధాన కారణం డబ్బుల విషయం, ఫినాన్షియల్ థింగ్స్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు ఒకళ్ళు ఉంటారు, అస్సలు ఇక బతకడానికి ఇది కొనక తప్పదనుకుంటే కానీ జేబులో నుంచి రూపాయి తీయని వ్యక్తి ఇంకొక అతను ఉంటాడు, ఇంకొక ఆమె ఉంటుంది, ఆమెను అతను ఇద్దరు. అలాంటి వాళ్ళిద్దరికి పెళ్ళయింది, ఎట్లుంటుంది? ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. అట్లీస్ట్ ఎర్లీ మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ చాలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళు, అంటే వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఒక దగ్గరికి రావడానికి చాలా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది కదా. అయితే ఈ విషయాలు నేర్చుకోవడానికి దేవుని వాక్యం కంటే మించింది ఇంకేమైనా ఉందా? అందుకు మించింది ఇంకేమీ లేదు కదా. సో దేవుని వాక్యంలో నుంచి మనం ఫినాన్షియల్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం ఒక సెమినార్ని పెట్టుకొని, జ్ఞాపకం ఉందా? దాని టైటిల్ ధనం, ధనాపేక్ష మరియు దేవుడు అనే సిరీస్ చేసుకున్నాం. అందులో కొన్ని సెర్మన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, మిగిలిన ఈ వారంలో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే ఇంకొకసారి వినడానికి ప్రయత్నం చేయండి ఆ సెర్మన్స్ అన్ని. కొన్నిసార్లు ఇద్దరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు ఉంటారు, ఇద్దరు. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది, నేను ఫస్ట్ చెప్పిన కేసులో భార్యో భర్త కొంతకాలం ఓపిక పడతారు, సర్దుకుంటారు, చెప్పడానికి చూస్తూ ఉంటారు, చూసి 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 విసుగొచ్చి ఇక అతనితో పాటు లేదా ఆమెతో పాటు ఇతను కూడా పోటీ పడి ఖర్చు పెడుతూ ఉంటారు అనమాట. ఏమవుతుంది? ఏం లేదు, ఇద్దరు మునిగిపోతారు అనమాట ఈ 2 కేసెస్లో. దేంట్లో? అప్పులుంటే చాలు మీ వివాహ జీవితాన్ని ఎవరు బయట నుంచి వచ్చి పాడు చేయక్కర్లేదు. అప్పులుంటే చాలు మీ వివాహ జీవితంలో కావలసినంత అలజడి, కావలసినంత అసమాధానం ఉంటుంది అనమాట. కాబట్టి అప్పులుంటే ఇద్దరు కూర్చొని వాటి నుంచి ఎట్లా బయటపడాలని కూర్చొని కలిసి ఆలోచన చేయాలి, సర్దుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, దేవుని వాక్య నియమాల ప్రకారం మీ ఆర్థిక వ్యవహారాలు ఉన్నట్లు జాగ్రత్త పడాలి, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. 9వది, సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోకపోవడం. టైం, పౌలు అంటున్నాడు కదా, మన జ్ఞానం గలవరం అయితే మన సమయాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని పౌలు చెప్తున్నాడు కదా. కొంతమంది వర్కహాలిక్స్ ఉంటారనమాట. వర్కహాలిక్స్ అంటే విపరీతంగా పని, ఇంకా పని పని పని, ఎంతసేపు పని, తెగ కష్టపడుతుంటారు. ఇంకా ఎర్లీ వాళ్ళ కెరియర్ ఒకవేళ ప్రారంభంలో ఉంటే కనుక జాబ్ ఎక్కడ పోతుందో, ప్రమోషన్ రాదేమో అన్న భయంతో ఇంకా ఎక్స్ట్రా వర్క్, తెగ కష్టపడుతుంటారు. కానీ కుటుంబానికి లేదా భార్యకి భర్తకి మాత్రం సమయం ఇచ్చే పరిస్థితి అసలు ఉండదు. భార్య కూడా కొన్నిసార్లు పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోతుంది అనమాట. ఇంకా ఆమె బయటకు కూడా వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తే ఇక చెప్పక్కర్లేదు కదా. ఇద్దరు ఈ డిఫరెంట్ వర్క్స్ తోటి ఆక్యుపై అయిపోయి ఒకరితో ఒకరు సమయం గడపలేని, ఒకరితో ఒకరు కనీసం కూర్చొని మాట్లాడుకునే వీలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే ఆ సంబంధము
చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది అని గుర్తెరగాలి. అవసరం. మ్యారేజ్ ఈజ్ అబౌట్ కంపానియన్షిప్ కదా, సహవాసము. దానికే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా వాళ్ళ దర్ రిలేషన్షిప్ ఈజ్ ఎట్ స్టేక్. సాతాను ఊరికే ఉంటాడా? పని చేసే చోట ఒక మంచి అమ్మాయి పరిచయం అవుతుంది, అతని పనిని చాలా చక్కగా మెచ్చుకుంటూ ఉంటుంది. బా, మీ భార్య ఎంత అదృష్టవంతురాలండి అని పొగుడుతుంది. అతని పనిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అతనితో చనువుగా ఉంటుంది. అతని భార్య ఎప్పుడు అతనితో అట్లా మాట్లాడి ఉండకపోవచ్చు. ఎందుకు? ఆమె కూడా సాయంత్రానికి అలసిపోయి వస్తుంది కదా, కానీ ఆమె మాట్లాడుతుంది. తర్వాత ఏమవుతుందో మీకు తెలుసు. భార్య పని చేసే చోట కూడా ఎవరో అబ్బాయి పరిచయం అవుతాడు. ఆమె బాధలన్నీ ఓపిగ్గా వింటూ ఉంటాడు, చక్కగా ఆమెను ఓదారుస్తుంటాడు, ఆమెకు సమయం ఇస్తాడు, అటెన్షన్ పే చేస్తాడు. భర్త చేయాల్సిన ఆ గ్యాప్ అంతా అతను ఫుల్ఫిల్ చేస్తాడు. ఏమవుతుంది మీకు తర్వాత మీకు తెలుసు కదా. మరీ ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకోవద్దు. తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళకి ఇలా జరగడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో, ఎన్ని పెళ్లిళ్ళు పెటాకులు అయిపోయాయో. ఎస్పెషల్లీ హైదరాబాద్లో మీరు ఆ స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో దొరుకుతాయేమో చూడండి. ఈ సాఫ్ట్వేర్ వరల్డ్లో ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు పట్టించుకొని ఫెలోషిప్ చేయడానికి సమయం తీసుకోకపోతే, కలిసి ప్రార్థించుకోవడానికి, కలిసి దేవుని సంగతులు మాట్లాడుకోవడానికి సమయం తీసుకోకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిలో వారు ఉన్నారని గుర్తెరగాలి. మీరు ఒకవేళ అలాగా సమయాన్ని జ్ఞానయుక్తంగా వినియోగించుకోలేకపోతే అది మీ వివాహ జీవితానికి ఒక పెను ప్రమాదం కావచ్చు సుమా. 10వది, తప్పుడు ఆశలు లేదా ఊహలు, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. వివాహానికి ముందు ఎన్నో ఆశలు ఊహలు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుకోకుండానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు చాలా మంది. అంటే అన్నీ మాట్లాడుకోవడం కుదరలేండి, అట్లీస్ట్ ప్రాముఖ్యమైనవైనా మాట్లాడుకోవాలి కదా ముందు. కానీ అవి కూడా మాట్లాడుకోకుండా కొంతమంది ఏం చేస్తుంటారు, పెళ్లి నిర్ణయం చేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. ఉదాహరణకి అబ్బాయి గారు అనుకుంటూ ఉంటారు, నా భార్య చక్కగా ఇల్లు సర్ది పెట్టాలి, వంట చేసి పెట్టాలి, పిల్లల ఆలనా పాలన చూసుకుంటే చక్కగా ఇంటి పట్టునే ఉండాలని ఎవరు అనుకుంటున్నారు? అబ్బాయి అనుకుంటున్నారు. కానీ అమ్మాయి ఏమనుకుంటుంది, నేను ఎంత చదువుకున్నాను, అసలు నా చదువు తగ్గ మంచి జాబ్ చేయాలి, కెరియర్లో ఇంకా ఇంకా ఎదగాలి, బాగా సంపాదించాలి అని ఆమె కలలుగా అంటూ ఉంటుంది అన్నమాట. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ఏమవుతుంది? కొన్నిసార్లు అమ్మాయి అనుకుంటుంటుంది, నా భర్త బాగా సంపాదించాలి, చిన్నగా ఆయన సంపాదన అంతా నేను పక్కన పెట్టి ఏదైనా స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది. తీరా భర్త మాత్రం సింపుల్గా ఉండాలి, పెద్ద హడావుడి వద్దు, తినడానికి కట్టుకోవడానికి ఉంటే మిగిలిన డబ్బులన్నీ ఏం చేద్దాం, పరిచర్యకి మిషన్స్కి ఇచ్చేద్దాం. ఇద్దరికి పెళ్ళి అయింది. ఏమవుతుంది? సరే, మరి అన్ని మాట్లాడేసుకోవడం కుదురుతుందా పెళ్లికి ముందే? కుదరదు కదా. చాలా మాట్లాడుకోరు. పెళ్ళైన తర్వాతనే ఒకరి గురించి ఒకరికి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ గోల్స్ వేరు, వీళ్ళ గోల్స్ వేరు. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని బిబ్లికల్గా వాళ్ళ గోల్స్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాక్యానుసారంగా, వాక్య నియమాల ప్రకారం వాళ్ళ గోల్స్ని సెట్ చేసుకోవాలి. మ్యారిటల్ సక్సెస్ కంటే కెరియర్ సక్సెస్కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం అస్సలు మంచిది కాదు. కెరియర్లో సక్సెస్ అవ్వడం కోసం ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ మ్యారేజ్ని, ఈ రిలేషన్షిప్స్నే తీసుకెళ్లి పనంగా పెట్టేసి కెరియర్లో సక్సెస్ అవ్వాలని తాపత్రయము, ఉరుకులాట, ప్రాకులాట. అది మంచి విషయం కాదు. మ్యారిటల్ సక్సెస్ కంటే కెరియర్ సక్సెస్కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మంచిది కాదు. పక్కన వాడిని ఇంప్రెస్ చేయడం కోసం, ఎవరి కోసం బతుకుతుంటారు? ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎవరి కోసం బతుకుతారు? మంది కోసమే. వాడు మెచ్చుకోవాలి మనల్ని, వాడు గొప్ప, మనం గ్రేట్ అనాలి వాడిని. సమాజంలో మనం మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. పలానా వాళ్ళు ఇట్లా అంట, పలానా వాళ్ళు అది కొనుక్కున్నారంట అని మన గురించి చెప్పుకోవాలి. ఆ నలుగురు చెప్పుకోవాలి. ఆ నలుగురి కోసమే కదా. ఇతని బతుకంతా, వీళ్ళ బతుకంతా దేనికోసం? వీళ్ళ కోసం కాదు, ఆ నలుగురి కోసం లేదా మంది కోసం. అట్లా అని చెప్పి అలాంటి మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. రాంగ్ గోల్స్ పెట్టుకోవద్దు. రైట్ అండ్ బిబ్లికల్ గోల్స్ని సెట్ చేసుకోవాలి ఇద్దరు కలిసి.
ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ వాటిని సెట్ చేసుకోవాలి. రైట్ బిబ్లికల్ గోల్స్ ని సెట్ చేసుకునే వారిగా ఉండాలి భార్యాభర్తలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుండి 10 వరకు ఉన్న వచనాలు ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుండి 10. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 verses 6 to 10. ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా బాబా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండండి ఈ వచనాన్ని ఓపెన్ చేసి భార్యాభర్తలు ఇద్దరు కదా. ఏంటది? అన్న వస్త్రములు గలవారయ్యండి వాటితో తృప్తి పొంది ఉందము, ధనవంతులకు ఆపేక్షించువారు. ఇది చాలా ప్రాముఖ్యమైన ధనాపేక్ష, డబ్బులు సంపాదన. ధనవంతులకుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తులను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదునంట. ఒక్క దురాశ ఏం చేస్తుంది? ఇంకా చాలా దురాశల్లో పడిపోయేలాగా దారి తీస్తుంది. ఇంకా అటువి మనుషులను నష్టములోను, నాశనంలోను ఏం చేస్తాయంట? ముంచి లేపుతాయంట. దేంట్లో? నష్టములోను, నాశనములోను. తర్వాత 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తామే ఏం చేశారంట? చెప్పాలి ఆ మాట మీరు అందరు చూసి. నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దేని కారణంగా? ధనాపేక్ష కారణం. డబ్బులు డబ్బులు డబ్బు. తెల్లారు లెగిస్తే డబ్బులే. భార్య అంటే భర్త అంటే ఉంటాయి కొన్ని కుటుంబాలు. For the love of money is the root of all sorts of evil. యేసుప్రభువారు ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అన్ని మిగిలినవి మీకు ఏమేమి అవసరం అవన్నీ ఎవరు అనుగ్రహిస్తారు? కానీ మొదట మీరు చేయాల్సింది ఏంటి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. అయితే డబ్బులు ఎక్కడ దొరుకుతాయని కాదు, ప్రైమరీ గోల్ డబ్బులు కాదు కదా. దేవుని రాజ్యము, ఆయన నీతి, అది మొదటి ప్రాధాన్యత. క్రైస్తవ దంపతులు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి ఒకరితో ఒకరు. ఇదే మన గోల్ అయితే కనుక, ఒకవేళ మన టైం మేనేజ్మెంట్, మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ దీనికి తగినట్టుగానే ఉంటుందా? మన సమయము, మన డబ్బు దీనికి తగిన విధంగానే ఖర్చు పెడుతున్నామా? మనము ఎక్కడైనా తప్పిపోతున్నామా? ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే, ఒకేసారి మాట్లాడుకుంటే ఈ జీవితకాలానికి సరిపోతుంది అనుకోకూడదు. ఎందుకు? లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరత ఉంటుంది. కానీ ఎప్పటికీ గురి మాత్రం ఒకటే. ఏంటది? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. 11వది వరల్డ్లీనెస్, లోకము యొక్క పోకడలు, లోక సంబంధంగా ఆలోచించటం. వరల్డ్లీనెస్, దేవుని వాక్యపు పద్ధతులకు, విధానాలకు, ఆలోచనలకు భిన్నంగా లోకం యొక్క విధానాలు, పద్ధతులు, ఆలోచనలు ఉంటాయి. తెరిచి ఉన్న కిటికీలో నుండి చిన్నగా పాము ఎట్లా వస్తుంది? మెల్లిగా జారుకుంటూ వస్తుంది కదా, మనకు తెలియదు అసలు. అట్లా ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనలోకి అట్లా మనకు తెలియకుండానే చిన్నగా జారుకుంటూ వస్తాయంట లోపలికి. ఎంత ప్రమాదం కదా. మనకు తెలిస్తే అప్రమత్తం అవుతాం మనం, కానీ మనకు తెలియకుండానే మనల్ని ప్రభావితం చేస్తూ ఆ ఆలోచనలు మనలోకి ప్రవేశించి మనల్ని నియంత్రించే పరిస్థితి వచ్చేస్తుందని అనుకున్నప్పుడు మనం ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి కదా. లోకం చెప్తుంది వివాహం అనేది దేనికోసం? నీ సంతోషం కోసమే, నువ్వు ఎంజాయ్ చేయడం కోసం, నువ్వు హ్యాపీగా ఉండడం కోసం అని లోకం చెప్తుంది వివాహం గురించి కదా. కాబట్టి ఒకవేళ నీ వివాహ జీవితంలో నీకు సంతోషం లేకపోతే చెప్పండి, వివాహ జీవితం దేనికోసం? నీ సంతోషం కోసం. నువ్వు సంతోషంగా లేకపోతే ఒకవేళ ఇంకెక్కడ దొరుకుతుందో వెతుక్కో. దీన్ని ఏం చేయాలి మరి? అంతే. ఇంకెందుకు రా అసలు ఈ పెళ్ళి? చేసుకున్న రోజు ఏ రోజైనా నువ్వు సుఖపడ్డావా? అసలు ఏనాడైనా సంతోషంగా ఉన్నావా? వాడు నిన్ను ఏం ఉద్ధరించాడు అసలు? నిన్ను ఇచ్చేసాయి, విడాకులు ఇచ్చి పడేసి. నీకేం కర్మ అసలు? నీకేం తక్కువ?
ఇంకా మంచి అబ్బాయిని అమ్మాయిని చూసి నువ్వేం చేయొచ్చు, అమ్మాయిని అబ్బాయి ఇద్దరిని కాదు, అమ్మాయిని లేదా అబ్బాయిని చూసుకొని ఏం చేయొచ్చు, చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకొని దర్జాగా హుందాగా సంతోషంగా ఉండొచ్చు. ఇది లోకం చెప్తుంది. దేవుడు ఏమంటాడు, బైబిల్ ఏం చెప్తుంది, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం క్రీస్తుని సంఘాన్ని పోలి ఉండాలి. ఇది మీ జీవిత కాలం మట్టుకు మీరు చేసిన నిబంధన. విడాకులు నాకు హేయము. మీరిద్దరూ కలిసి నన్ను మహిమపరిచే విధంగా నిస్వార్థంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు పరిచర్య చేసుకుంటూ మీ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మీపైనే ఉంది అని బైబిల్ దేవుడు చెప్తున్నారు కదా. లోకం చెప్తుంది మెన్ రోల్ ఇది, ఉమెన్ రోల్ ఇది అనేదో కట్టుబాటులాగా ఏదో బంధించేస్తున్నారు. అట్లాంటివి ఏం లేవు. ఇద్దరికి సమ్మతం అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరు ఏమైనా చేయొచ్చు. అట్లాంటి రోల్స్ ఏం లేవు అసలు. బైబిల్ ఏం చెప్తుంది, భర్త కుటుంబానికి నాయకుడు, యజమాని, కుటుంబాన్ని పోషించి సంరక్షించి అన్ని విధాలుగా కుటుంబస్తులందరూ ఎదిగే బాధ్యత, ఎదిగేలాగా చూసుకునే బాధ్యత భర్తది. భార్యలు తమ భర్తలను గౌరవించి వారికి లోబడి వారికి సహకరించే వారిగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. లోకం చెప్తుంది హక్కుల కోసం పోరాడు. బైబిల్ ఏం చెప్తుంది, ఇతరుల అవసరాలు ఏంటో పట్టించుకొని వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ అవసరాల గురించి ఆలోచించు, నీ గురించి కాదు అని బైబిల్ చెప్తుంది. లోకం అంటూ లగ్జరియస్ గా బతకడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటే ఇంకా హ్యాపీనెస్. బైబిల్ ఏం చెప్తుంది, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అతనికి. కాబట్టి ఇటువంటి లోకానుసారమైన ఆలోచన విధానం మీ వివాహాన్ని నాశనం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. 12వది చివరిది, ప్రభువు నుండి దూరంగా కొట్టుకొని పోవడం, డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్, వెనక్కి జారిపోవడం. వివాహాన్ని ఒక దైవజనుడు ఒక ట్రయాంగిల్ లాగా, త్రిభుజం లాగా ఉండాలి అని సూచిస్తాడు. మీకు చెప్పడం కోసం నేను కూడా దీన్ని తీసుకొని వచ్చాను, మీకు అర్థం చేయించడం కోసం. ఈ ట్రయాంగిల్లో కనబడుతున్నారు మీకు, ముగ్గురున్నారు. ఎవరెవరు? భర్త భార్య. దేవుడు భర్త భార్య కదా. దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు కదా పైన. భార్య ఎటుంది? భర్త ఇటువైపు ఉన్నాడు కదా. ఈ ట్రయాంగిల్ లాగా ఉండాలంట. దేవుడు, భార్య, భర్త, వాళ్ళ ముగ్గురు మధ్య ఉండే సంబంధం. భార్యాభర్తలు ఇద్దరు దేవునికి ఎంత దగ్గరగా వస్తూ ఉంటే వారిద్దరూ కూడా ఒకరికొకరు అంత దగ్గరగా రాగలుగుతారు. భార్య ఉంది, భార్య ఏం చేస్తుంది, సంవత్సరాలు గడిచే కొద్దీ దేవునితో ఇంకా ఎక్కువ సహవాసం చేస్తూ దేవుని వాక్యం చదువుతూ ఏం చేస్తుంది, దేవుని వైపుగా ఒక అడుగు ముందుకేసింది. భర్త కూడా అట్లే ఒక అడుగు ముందుకేశాడు. భార్య ఇంకొక అడుగు ముందుకేసింది, భర్త ఇంకొక. అంటే ఇట్లా ముందుకెళ్లే కొద్దీ దేవునికి వాళ్ళు సమీపంగా వెళ్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య దూరం ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే వాళ్ళిద్దరు ఏమవుతున్నారు, ఒకరికొకరు దగ్గర అవుతున్నారు. కాబట్టి ప్రైమరీగా భార్యాభర్తల గోలు వాళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకరికి రావడం కాదు. ప్రైమరీ గోల్ ఏంటి, వ్యక్తిగతంగా భార్య అయినా భర్త అయినా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి సమీపంగా వెళ్ళాలి. దేవుని నుంచి వాళ్ళిద్దరు ఎంత దూరంగా వెళ్ళిపోతుంటే ఒకరికొకరు కూడా అంత దూరం అయిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులు అయింటే వాళ్ళు దేవునికి దగ్గరగా వస్తుంటే వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా, వాళ్ళు ఆత్మ ఫలాన్ని ఫలిస్తారు. ఆత్మ ఫలాలు కాదు కదా, ఆత్మ ఫలం ఒకటే, నారింజ పండు లాంటిది అనమాట. అందులో 9 ఉన్నాయి కదా ఆత్మ ఫలాలు. ఆ 9 తొనలు అనుకోవాలన్నమాట. నారింజ కాయలు ఉండే 9 తొనలు ఉంటాయి కదా, ఆ ఒక్కో తొన ఒక్కొక్కటి, ప్రేమ, సంతోషము, సమాధానం, అవన్నీ ఒక్కొక్క తొన. మీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడితే మీరు ఆత్మఫలాన్ని ఫలిస్తారు. నేను మొత్తంగా ఫలించలేకపోతున్నానండి, సగమే ఫలించగలుగుతున్నానంటే మరి నీకు సగమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డా? మీరు పరిశుద్ధాత్మను పూర్తిగా పొందుకున్నారా, సగమే పొందుకున్నారా? పూర్తిగా పొందుకున్నప్పుడు ఫలం కూడా పూర్తిగా ఫలించాలి కదా. అండ్ అవన్నీ దే ఆర్ రిలేషనల్. చూడండి ఒకసారి ఆత్మఫలంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలం గురించి ఉంటుంది కదా. 22వ వచనం అనుకుంటా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. విశ్వాసం అంటే ఇది ఆ విశ్వాసం అనుకునేరు,
ఇది ఆ విశ్వాసం కాదు. మీరు వాడుక భాషలోనూ లేకపోతే ఇంకొక ట్రాన్స్లేషన్లోనూ చూస్తే ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. ఇట్స్ నాట్ జస్ట్ ఫెయిత్. ఏంటది? ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము. వాడుక భాషలో విశ్వసనీయత అని తర్జుమా చేశారనమాట. సో అది సరైన తర్జుమా. అండ్ ప్రేమ. సో ఇప్పుడు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు దేవునికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఏం చేయగలుగుతారు? ప్రేమించడం నేర్చుకుంటారు ఇంకా ఎక్కువగా కదా. దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, సమాధానం, ఇవన్నీ వాళ్ళలో ఇంకా ఇంకా దేవునికి సమీపంగా వెళ్తున్న కొద్దీ ఈ ఆత్మఫలం ఇంకా ఇంకా వాళ్ళు ఫలిస్తున్న కొద్దీ వాళ్ళిద్దరు కూడా ఏమవుతుంటారు? ఒకరికొకరు ఇంకా ఇంకా ఎక్కువగా దగ్గరకు వస్తూ ఉంటారు. మరోవైపు శరీర కార్యాలు ఏంటో 19వ వచనంలో చెప్పారు. చూడండి ఒకసారి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఏం చేస్తాయి? మీ సంబంధాలని పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి. కాబట్టి ప్రభువుతోటి మీ నడక ఎలా ఉన్నదో పరిశీలించుకోవాలి. ప్రభువుతో మీ నడక ఎలా ఉందో పరిశీలించుకోవాలి. ఆర్ యు మూవింగ్ క్లోజ్ టు గాడ్ ఆర్ ఆర్ యు డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్? ఆయనకు సమీపంగా వెళ్తూ ఉన్నావా? ఆయనకు దూరంగా జారిపోతూ పడిపోతూ ఉన్నావా? కొట్టుకొని పోతూ ఉన్నావా? నీలో ఆత్మ ఫలము కనబడుతుందా? ఫలిస్తున్నావా నువ్వు నిజంగా? ఈ ప్రమాదాలన్నిటి నుండి తప్పించుకునే పరిష్కారం ఎక్కడుంది? దేవుని వాక్యంలో నుండి కదా. పౌలు ఇచ్చిన ఆజ్ఞను పోయినసారి మనం ఒకసారి చదువుకుందాం. ఇంకొకసారి చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడే కదా మనం ప్రారంభించాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఉన్న వచన భాగం. ఎఫెషియన్స్ చాప్టర్ 5 verse 15 to 17. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో 2 ఫ్రేజెస్ ఇందులో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకటి, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎలా నడుచుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు పౌలు కదా. అంటే ప్రమాదాలను గురించిన అవగాహన నీకు ఉండాలి కదా. ఏదైనా ఒక రోడ్లో మనం ప్రయాణం చేస్తున్నాం, బండి నడిపే వాళ్ళందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుంది. వెళ్తున్నాము, సడన్ గా చూసుకోకుండా గుంటలో పడ్డాం. బండి కూడా మంచి సౌండ్ వచ్చింది పడంగానే, మనకి అబ్బా దెబ్బ తగిలిందని అనుకుంటాం కదా. రెండోసారి వచ్చాం, మళ్ళీ పడ్డాం అక్కడే. అప్పుడేమనిపిస్తుంది? చచ్చ ఎంత అవివేకం అసలు. ఆల్రెడీ ఇక్కడ గుంటుందని నాకు పోయినసరే తెలుసు, కానీ నేను జాగ్రత్తగా ఉండలేదు కాబట్టి మళ్ళీ పడింది. సో మీరు ఎట్లా నడుస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అంటే, వచ్చే ప్రమాదాలను గురించి అప్రమత్తంగా ఉండండి అని. ఆ దారిలో ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో నీకు తెలియాలి, లేకపోతే ఏమవుతుంది? పడిపోతావు. సో ఆ ప్రమాదాలను గురించి అప్రమత్తమై జాగ్రత్త వహిస్తే వాటిలో పడకుండా జాగ్రత్తగా నువ్వు ముందుకు నడవడానికి, ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి దానికి సంబంధించిన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవంతో నేర్చుకోవడం కష్టం కొంచెం. ఎందుకు? కారు బైక్ పాడైతుంది, మనం కూడా దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. అనుభవంతో కాకుండా డైరెక్ట్గా దేవుడు మనకి ఏం చేశాడు? తన వాక్యంలో తన జ్ఞానాన్ని మనకి బయలుపరిచాడు చక్కగా కదా. సో దాన్ని చదువుకుంటే మనము ఆ ప్రమాదాలన్నింటి నుంచి తప్పించుకోగలుగుతాము, ఎటువంటి నష్టము లేకుండా ముందుకు కొనసాగలిగే అవకాశము ఉంటుంది. కాబట్టి ఆయా పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలి, ఆ జ్ఞానం మనకి ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడే. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మీరు తీయొద్దు, నేను చదువుతాను, రిఫరెన్స్ కావాలంటే నోట్ చేసుకోండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుడు తన జ్ఞానాన్ని తన వాక్యము ద్వారా మనకి బయలుపరుస్తుంటాడు. రెండవ ఫ్రేజ్ నేను ఇందులో నుంచి చూపించాలనుకున్నాను. ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మళ్ళీ అది కూడా ఎక్కడి నుంచి గ్రహించుకోగలుగుతాం మనం? దేవుని వాక్యం నుంచే. ఏంటా దేవుని చిత్తం? ఉదాహరణ కొన్ని చెప్పాలంటే, నువ్వు నీ కుటుంబము సమస్త విషయములలో దేవుని ప్రీతిపరచాలి, మహింపరచాలనేది దేవుని చిత్తం. ఆయన వాక్యము ద్వారా నువ్వు ఆయనను తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా ఆయన ఎక్కువగా ప్రేమించాలి అన్నది దేవుని చిత్తం. నీ ఆలోచనల దగ్గర నుండి నీ చర్యల వరకు అన్నిటిలో నువ్వు
పరిశుద్ధంగా ప్రత్యేకపరిచిన వారిగా మీరు ఉండాలనేది దేవుని చిత్తం. నువ్వు ఇతరులను ఇంకా ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో నువ్వు అలా నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకోవాలనేది దేవుని చిత్తం. ఇతరులు నీతో ఎలా వ్యవహరించాలని నువ్వు కోరుకుంటావో నువ్వు కూడా వారితో అలాగే వ్యవహరించాలి అనేది దేవుని చిత్తం. ఇలా మన వాక్యం చదువుతూ ఉంటే ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనకి ఏమవుతుంటుంది, ఉండే కొద్దీ క్రమక్రమంగా మనకు అర్థమవుతూ ఉంటుంది, మనం నేర్చుకుంటూ ఉంటాము. ఒకవేళ నిజంగా మనకు అవసరమైన జ్ఞానం ఈ పరిశుద్ధ గ్రంథంలోనే బయలుపరచబడిందని నువ్వు నమ్ముతుంటే మరి కన్సిస్టెంట్ గా సమయం తీసుకుని దాన్ని చదువుతున్నావు. నువ్వు క్రమంగా దానికి సమయం కేటాయించి వెచ్చించి దాన్ని చదువుతున్నావా అని చదవడం అంటే మొక్కుబడిగా ఏదో చదివేసి అయిపోయింది, ఇంకా నేను ఈరోజు పోర్షన్ ఈరోజు కంప్లీట్ చేసేసినాను క్లోజ్ అన్నట్టుగా కాకుండా, పాటలు పాడే విషయం గురించి నేను నిజంగా చాలా ప్రభువును స్తుతిస్తూ వచ్చాను. ఈరోజు మొదటి పాట కానీ ఆ వచనాల్లో ఉన్న దాన్ని అంతటిని మన భాషలో మనం మాట్లాడుకునే భాషలో సమరైజ్ చేయబడుతూ వాటిని వింటూ అర్థవంతంగా పాడుకోగలుగుతున్నప్పుడు నిజంగా ప్రభువును హృదయపూర్వకంగా మనం ధ్యానించగలుగుతాం. నిజంగా మీ మనసులు, మీ బ్రతుకులు, మీ హృదయాలు మారాలంటే మీ అనుదిన ధ్యానాలు కూడా అంతే అర్థవంతంగా ఉండాలి. అడగాలి ప్రభువుని, దేవా నిన్ను నువ్వు మాకు బయలుపరుచుకో, నిన్ను మేము చూడగలిగేలాగా సహాయం చేయి, నీ సంగతులు మేము గ్రహించగలిగే బుద్ధిని, ఆ తెలివిని మాకు అనుగ్రహించు. వాటిని మా జీవితాలు చాలాసార్లు ఏమవుతుంటుంది, ఇట్ విల్ బి జస్ట్ అబౌట్ గెయినింగ్ నాలెడ్జ్, బుర్ర పెద్దగా చేసుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి అన్నట్టు అయిపోతుంది. దేవా ఆ వాక్యపు నియమాలను మా కుటుంబ జీవితంలో, నా వివాహ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఎట్లా అన్వయించాలో ఆ తెలివి, ఆ జ్ఞానం నువ్వు నాకు అనుగ్రహించు, నాకు సహాయం చేయి ప్రభువా అని అడగాలి మనం. లేకపోతే తెలియదు, చాలా నేర్చుకుంటాము కానీ ప్రాక్టికల్గా సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అప్లై చేయడము, అడగాలి ఆ జ్ఞానము గురించి, ప్రభుని వేడుకోవాలి. రెండవది, నీకు ఒకవేళ వివాహం అయి ఉంటే కనుక నీ భాగస్వామి నువ్వు ఇద్దరు కూర్చొని ఈ 12 ప్రమాదాలు ఈ లిస్ట్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నాము, ఏవి నిజంగా మన వివాహ జీవితానికి ప్రమాదకరంగా ఉన్నాయి అని పరిశీలించుకొని, దేవుని కృపను బట్టి ఆ 12 ప్రమాదాలు ఎవరికి లేవని అనుకుంటున్నాను, కొన్ని ఉండొచ్చు. ఆ కొన్నిటిని మీరు ఒకదాని తర్వాత ఒకటి డీల్ చేసుకుంటూ, దాని గురించి ఆలోచన చేసుకుంటూ, దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఒక్క విషయం మాత్రం మీరు మనసులో పెట్టుకోండి, వివాహం యొక్క అంతిమ లక్ష్యము మీ సంతోషము కాదు, దేవుడు మహిమపరచబడటము. థామస్ వాట్సన్ అనే దైవజనుడు ఇట్లా అన్నాడు, టిల్ సిన్ బి బిటర్ క్రైస్ట్ విల్ నాట్ బి స్వీట్. ఇదివరకు కూడా చెప్పాను నేను ఈ మాట ఒకసారి. పాపము నీకు చేదుగా అనిపించినంత వరకు యేసు క్రీస్తు నీకు మధురంగా అనిపించు. దీన్నే డేవ్ హార్వే అనే భక్తుడు వివాహానికి అన్వయిస్తూ when sin becomes bitter marriage becomes sweet అని చెప్పాడు. పాపము మీకు ఎప్పుడైతే చేదుగా అనిపిస్తూ ఉంటుందో అప్పుడే వివాహము నీకు మధురంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వారులారా, నువ్వు ఒకవేళ నేను ఒక పాపిని అని గ్రహించి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని పొందుకొని ఉండకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. అదే నీకున్న అత్యంత గొప్ప అవసరత. క్రీస్తు ద్వారానే ఏ వ్యక్తి అయినా నీతిమంతునిగా తీర్చబడగలడు. నమ్మువానికి ఆయన కృపచేత అనే మాట ఇందాక మనం చదువుకున్నాం రోమపత్రికలో, జ్ఞాపకం ఉందా? 3 మాటలు. నమ్మువానికి ఆయన కృపచేత, నమ్మకం విశ్వాసము ద్వారా మాత్రమే, ఆయన క్రీస్తు ద్వారా మాత్రమే, కృపచేత మాత్రమే నీతిమంతునిగా తీర్చబడగలడు. దేవునితో తిరిగి సమాధాన స్థితిలోనికి రాగలడు. పాపమును బట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందడం ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక క్రైస్తవుని జీవితము ప్రారంభమవుతుంది. నువ్వు ఒకవేళ క్రీస్తును నీ ప్రభువునిగా, రక్షకుడిగా అంగీకరించి ఉంటే, నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావు గనుక నీవు ఆత్మ ఫలమును ఫలించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? నీవు పరిశీలించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఈ లోకం నుండి వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవసరమైన సహాయం నీకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్య జ్ఞానాన్ని నీ వివాహ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఆయనే నీకు నేర్పిస్తాడు. తద్వారా నీ వివాహ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ, ఈ ప్రమాదాలన్నింటినీ, ఇందులో నేనెక్కడ తప్పిపోతున్నాను అని మనం పరిశీలించుకుంటూ
ఆత్మ ఫలాన్ని ఫలించడం కొరకు, దేవుని వాక్యము చేత మనల్ని మనం నింపుకోవడం కొరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి, లేదా ఏ రిలేషన్షిప్లో ఉన్న వారైనా సరే, వారి రిలేషన్షిప్స్ని ఈ క్రైటీరియా పెట్టుకొని పరిశీలించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి సరిచేసుకోవడానికి, ఆయనను మహిమపరిచే కుటుంబంగా కట్టబడడానికి మనం అందరము తీర్మానించుకుందాము. ఆయన సహాయం కొరకు వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.